బ్రేకింగ్ న్యూస్ దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం నాది అంటున్నారు పార్వతీశ్వరరావు అనే వ్యక్తి. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన ఇంటి స్థలం తనదే అని అంటున్నారు చింతాడ పార్వతీశ్వరరావు. ఎవరి స్థలాన్ని ఎవరు పంచుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు. దువ్వాడ నాకు ఇంకా 60 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు అని అంటున్నారు. 22 సెంట్ల స్థలాన్ని 1,20,00,000కి అమ్మాను, నాకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఇంటిని పంచుకోవడం ఏంటి అని పార్వతీశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. పార్వతీశ్వరరావు దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి నాయుడు కూడా ఉన్నారు. నాయుడు, ఎవరి పార్వతీశ్వరరావు, ఏంటి వివాదం? రోహిత్, చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి 7 రోజులు కావస్తుంది. రోజుకొక మలుపు తీసుకు వెళ్తున్నటువంటి ఈ వివాదంలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఏదైతే కుటుంబంతో విభేదించి బయట నిలువులు నీడ లేకుండా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు టెక్కల్లో సొంతిల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అన్నదమ్ములు దువ్వాడ శ్రీనివాసరావు కలిసి స్థలం కోసం అన్వేషించే క్రమంలో టెక్కలకు చెందినటువంటి రాజకీయ పరంపరతో పాటు అంటే చింతాడ పార్వతీశ్వర మాస్టర్ విశ్రాంతి ఉపాధ్యాయులు, ఆయన తండ్రి కూడాను ఏదైతే సంపదరావు రాఘవరావుతో ఉన్నటువంటి సాన్నిధ్య నేపథ్యంలో ఆయన వద్దకు వచ్చి 22 సెంట్ల స్థలాన్ని ఆయన దగ్గర నుంచి కొనడం జరిగింది. ఈ స్థలం మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే 20 కోట్లుగా పరిణితి తీసుకోవచ్చు. ప్రైవేట్ లావాదేవీల్లో భాగంగా ఇప్పటికే ఇంకా 60 లక్షల రూపాయలు ఆయనకి బాకీ ఉన్న ఆ మొత్తం చెల్లించకుండా, అంటే అప్పు తీర్చకుండా ప్రస్తుతం మాత్రం ఆ ఇంటిని తనకు రాయాలని భార్య అనడం, ఆ ఇల్లు నాకు కావాలి, నాకు నిలవలేదు శ్రీనివాస్ అండి. ఈ వివాదాల మధ్య తనకి ఇవ్వాల్సిన 60 లక్షల రూపాయలు ఎవరిస్తారు, ఎవరి స్థలాన్ని ఎవరింటిని ఎవరు పంచుకుంటారని కూడా ప్రస్తుతం అంత మాట్లాడడానికి స్థలం యజమాని రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు, పార్వతీస్ ఉన్నారు. చూస్తే ఈ ఇండ్లు స్థలం మీకు ఆయనకి అమ్మాల్సిన అవసరం మీకేమొచ్చింది, ఆయనకి మీరు ఆ స్థలాన్ని ఎలా అమ్మారు, ఈరోజు ఈ వివాదాల కారణం పార్వతీశం మాస్టారే అన్నటువంటి ఒక పోకడు కూడా బయటకు వస్తుంది. అసలు ఏం జరిగింది? నేను, నా భార్య, నా పిల్లలు అందరూ ఉద్యోగరీత్యా వెల్ సెటిల్డ్ కుటుంబాలు. మాకు వచ్చినటువంటి ఆదాయం ద్వారా కొనుక్కున్నటువంటి స్థలాలు అవి. పిల్లలు ఉద్యోగరీత్యా బయట ఉన్నారు, ఏదో డెవలప్ చేద్దాం కదని చెప్పేసి ఉంచుకున్నటువంటి స్థలాలు. ఒక రోజు ఒక గుడ్ మార్నింగ్, ఉదయాన్నే ఆయన నా వద్దకు, ఆయన తన అనుచరులు శ్రీనివాసరావు, తన తమ్ముడు శ్రీధర్ బాబా, మిగతా కార్యకర్తలు అందరూ రాజకీయంగా నాతో విరోధులైనప్పటికీ, విభేదించినప్పటికీ వచ్చి ప్రాధేయపడి, అన్న నీ సహకారం కావాలి, అందరికీ నువ్వు దారి చూపావు, భిక్ష పెట్టావు, 2 సంవత్సరాలు అయింది, నేను అంటే అప్పటికి ఒక 1 ఇయర్ అయింది, నన్ను బయట పెట్టేశారు, నిలవనేది లేకుండా ఉన్నది, టెక్కలో నివసించాలని నాకు ఉన్నది, నీ టెక్కల పౌరు ఉన్నాయి కదా అని ప్రాధేయపడితే, నేను నా పిల్లలతో మాట్లాడి మొదటిసారి వస్తే రిటర్న్ చేయిస్తాను, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి టెక్కల్లో అన్ని ప్రాంతాలు చూసామన్నా ఆ ప్లేస్ కొద్దిగా మాకు అనుకూలంగా ఉంది నివసించడానికి అంటే, అరే మీ కుటుంబ తగాదాల్లో నన్ను ఇరికిస్తారు ఎందుకు, నా ప్లేస్ మీకు ఎందుకు, సభ్యతగా ఉండదేమో ఆలోచించండి అంతే. లేదు మీ అస్తవాసి బాగుంటుంది, మీ రాశి బాగుంది, ఇంతవరకు మీరు ఎంతవరకు దారి చూపించారు కాబట్టి నాకు అవకాశం కల్పించండి అంటే, నా పిల్లలతో మాట్లాడి, నాన్న మీరు మాటిస్తే ఇచ్చేయండి అంటే, అట్టి పరిస్థితుల్లో అతని యొక్క పరిస్థితి చూసి బాబా గారు ఒప్పందం, శ్రీధర్ బాబా గారు ఏంటంటే, అన్నతో సంబంధం లేదు, ఈ ఆస్తులు ఏదో అమ్మేస్తేనే మీ అమౌంట్ మీకు తీర్చేస్తాం, కొద్ది రోజులు టైం ఇవ్వండి అన్న. అది ఎన్ని సెంట్ల స్థలం, ఎంతకు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, కుదుర్చుకున్న కాలంలో దీన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినా కూడా మీకు ఎందుకు డబ్బులు రాలేదు, ఎంత డబ్బులు మీకు? 22 సెంట్లు చదరపు గజాలకు ఉంటుంది, NH16కి తూర్పు వైపున. అందులో అమ్మినటువంటి రైతు నేను కొన్నప్పుడు 2 భాగాలు చేసి అమ్మాడు. ఒక భాగము నేను తీసుకోగా మరో భాగము అమ్మేటప్పుడు మా అబ్బాయి పేరున నేను రిజిస్ట్రేషన్ చేశాను. మొత్తం కలిపి 22 సెంట్లు. ఆ 22 సెంట్లు మొత్తం ఇచ్చేమనంటే, మరి ఆఖరికి అతను పరిస్థితి చూసి, ఎంతటి
పరిస్థితి అతను ఏర్పడదని చెప్పేసి మానవతా హృదయంతో ఆ సైట్ని ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళు ఆగస్టు 8, 2023 టెక్కల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మా అబ్బాయి తాలూకా సైట్కి అమౌంట్ ఇచ్చివేస్తూ నాకు రావాల్సినటువంటి అమౌంట్లో ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి సైట్తో 22 సెంట్లకి 60 లక్షల రూపాయలు నగదు కొంత పేమెంట్ ఇచ్చారు ఇవ్వాల్సి ఉన్నది. ఇంతవరకు కూడా నాకు చెక్కులు ఇచ్చారు కానీ నా పిల్లల పేరు నాకు చెక్కులు తీసుకున్నాను కానీ నాకు ఆ అమౌంట్ ఇంకా రాలేదు. నా సైట్ కోసం డబ్బులు ఇచ్చేసి భర్త భార్యలు దెబ్బలాడుకుంటే బాగుంటుంది, కానీ నాకు డబ్బులు ఇవ్వకుండా నా సైట్ తేల్చుకుంటే ఇప్పుడు యాక్చువల్ తాళం వేయాలంటే నేనే వేయాలి. ఆ హక్కు నాకు ఉంది. నాకు ఇంక ఇదే ప్రూఫ్, నాకు ఆధారాలు, రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయితే ఏమిటి గౌరవమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేసుకుని వచ్చి తాళాలు వేయడము ఎంతవరకు బాగుంటుంది, ఈవేళ రేపు ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ఇంతవరకు ఆగాను నేను. నా సైట్ కోసం వీళ్ళు పోరాడుకొని అది నాకు ఇచ్చే అని వాళ్ళు దెబ్బలాడడం అది సభ్య సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ఆ భార్యాభర్తల మధ్యన వివాదానికి మీరు ఇచ్చినటువంటి స్థలమే ప్రధాన కారణం అన్నటువంటి ఒక మదనపాటు మిమ్మల్ని వెంటాడుతుంది. చాలా వారం రోజుల నుంచి ఆర్టీవీతో కలిపి మిగతా టీవీలు కూడా ఆ ప్రకటనలు చూసి ఉభయ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో నాకు లండన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు వాట్సాప్ చూసి, అన్నా ఏంటి పరిస్థితి అంటే ఏం చేస్తారో మన కర్మ అనేసి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. ఒక టెక్కల వాసిగా ఏమిటి ఈ ప్రాంతంలో ఇలా తయారయ్యారు ఇదే సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ భర్త భార్యల తగులు విషయంలో చాలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది. కనుక వాణి పోరాటం అంతా కూడాను పిల్లల భవిష్యత్తుతో పాటు రాజకీయ కూడాను పరిచయాలు ఏమన్నా వాటిని కూడా ఉండాలని ఆమె ఒక మహిళగా 2 ఆడపిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంది. శ్రీనివాసరావు ఏదైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ఉందో ఆరోపణల విషయం కూడా ఆమె కూడా బయటకు వచ్చి అవును ఆమె వదిలేసిన తర్వాత ఈ వ్యవహారాలు ఎలా కనిపిస్తున్నాయి? ఏం చూస్తే నాకే సిగ్గేస్తుంది సార్. సమాజంలో ఏమిటి రాజకీయాలు కాదు కానీ రాజకీయ కాంక్షలు కాదు కానీ ఏమిటి భర్త భార్యలతో రేపొదేమో రాబోయే తరం కూడా తయారవుతారా? 30 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటుందా అమ్మాయి? భర్తని గెంటివలసిన అవసరం ఏంటి సార్? నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఎన్నో పనులు చేసుకుని వస్తుంటాను, నేను ఎక్కడ లేటుకు వచ్చానని చెప్పి ఎవరితో తిరుగుతానంటే నేను తలదించుకొని ఇంట్లో దూరుతాను అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఈ వయసులో. అలాంటిది 30 సంవత్సరాలు వైవాహిక జీవితం చేసుకొని 2 పిల్లలకని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ సమయంలో కొట్లాడుకోవడం అనేది సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటు సార్. అలాగని శ్రీనివాసుని కూడా సమర్థించే పరిస్థితి. ఆమె కూడా ఒక 3 పిల్లల తల్లిని ఈరోజు హక్కును చేర్చుకొని ఆమెతో కొనసాగుతున్న అది స్నేహపూర్వమైన వాతావరణం, అది ఎంతవరకు సంబంధించి? అది తప్పు సార్. అది ఆమె కూడా గౌరవమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కోడలు. తన భర్త ఈనాటికి కూడా ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో షిప్పుల మీద వెళ్తూ సముద్రాల్లో ప్రయాణం చేస్తూ అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. అటువంటి వానికి 3 పిల్లలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని వీధిలోకి లాగి ఈ రాజకీయంలో పావుగా వాడుకొని ఆ అక్రమ సంబంధమైన పేరు చెప్పి అధిష్టాన వర్గాల దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ వెతుకులాటలు, పదవి వ్యామోహం అనేది చాలా వీళ్ళు చూస్తుంటే రాజకీయమా నీకు నమస్కారం అనిపిస్తుంది సార్. ఏమిటి అంటే విధానము, ఏమిటి భర్త భార్యలు తగు పాపము. ఈవిడికి నిద్ర లేదు, ఆయనకి నిద్ర లేదు. ఆవిడ ఆత్మహత్యలోకి సూసైడ్కి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి దాపురించిందని దానికి కారణం ఎవరు? ముఖ్యంగా నేను మీలాంటి పెద్దలకి విన్నపించేది ఏంటంటే, మిగతా ఆర్టీవీ న్యూస్ చూస్తున్నాను, కరెక్ట్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, ఆ సమాధానాలు బాగానే ఉన్నాయి, ఒక్కరి మార్గంలోకి. మిగతా చూస్తుంటే నాకు ఏమిటి ఆశ్చర్యం వేస్తుంది. ఎడిదారి ప్రెస్ ఇప్పటికైనా సరే ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవాలు తెలుసుకొని, మిగతా వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ తగులు ఇటువంటి లేకుండా రగులు రెచ్చగొట్టడం కాదు, కాపాడేటట్టుగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేటట్లుగా చూడమని నా విన్నపం. 7 రోజులు కావస్తా ఉంది. ఇప్పటికి కూడాను 5 డిమాండ్లు
దువ్వాడ సీన్ ముందు పెట్టడం జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా పలు మార్లు కూర్చొని ఈ సమస్య పరిష్కారం తీసుకు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా 4 డిమాండ్లకి శ్రీనివాస్ ఒప్పుకోవడం కూడా జరిగింది. 5వ డిమాండ్ కూడాను చుట్టూ తిరిగి మీ ఆస్తి మీదకే వచ్చింది. దీన్ని ఎలా తీసుకున్నారు? 5 డిమాండ్స్ పెట్టారు, బాగానే ఉంది, ఆయన ఎప్పుడు కాదనడం లేదు. మరి 5వ డిమాండ్ అనేది నా ఆస్తి. నా ఆస్తిపై వీళ్ళు అడిగే హక్కు ఎవరికీ లేదు. అసలు అక్కడ అడుగు పెట్టే హక్కే లేదు. తాళం వేసే హక్కు నాకుంది. నా అమౌంట్ ఇచ్చిస్తే నేను తాళం వేయక్కర్లేదు. ఈ చెక్కులకి అమౌంట్ నాకు 60 లక్షలు నాకు ఇచ్చిస్తే నేను తాళం వేయక్కర్లేదు. తన కూతురికి ప్రతి నెల 65,000 పంపిస్తున్నాను అతను శ్రీని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాణి గారు కూడా ఒప్పుకున్నారు. అలాగే అదేవిధంగా నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నెలకు ఒక 60,000 పడుతుంది. ఆ విధంగా నేను ఇచ్చిన నాకు సాటిస్ఫాక్షన్ అది కూడా లేదు. అంటే ఎంతసేపు మీ సౌలభ్యమే కాబట్టి ఉభయులు కూడా ఆ విధంగా పోట్లాడడం మంచిది కాదు. నేను కూడా ఉభయులకి విన్నపం ఏంటంటే ఎప్పటికైనా సమస్య ఒక పరిష్కారం మార్గంలో వెళ్ళిపోయి పెద్దలు చెప్పినట్టుగా వినుకోండి. ఇప్పుడు ఈ క్షణం ఈ వివాదాలు చూసి స్థలం అమ్మానని మదనపాటుతో పాటు ఈ వివాదం చూసుకోవడం చాలా మదనపడుతున్నారు మీరు. ఇప్పుడు వెళ్ళి శ్రీనివాస్ని ఖాళీ చేయిస్తారా, లేకపోతే వాణి వాళ్ళ పిల్లల్ని అక్కడ ఖాళీ మీరు తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తాళం వేయడానికి ఎలాగైతే ఘర్షణ పెడితే తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. కానీ కుటుంబాలు బయటపడితే నాకు సమాజం చీకొడుతుంది. ఈ పరిస్థితుల్లో మా ఉపాధ్యాయుడు ఏంటి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంటి కూడా ఇంటికి తాళం వేయడం సభ్యతగా ఉండదని వ్యవహారం టెక్కల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక వర్గం పరంగా సామాజిక వర్గాలకు అతీతంగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాన్ని రచ్చకెక్కించి రోజుల తరబడి అంటే ఎవరికి ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి దుర్గతి పట్టింది. అది మీకేం బాధ అనిపించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది సార్. రోజు చూస్తుంటే నాకు రాత్రి 11, 12 వరకు కూడా ఈ న్యూస్ చూస్తుంటే నాకు చాలా మానసికంగా బాధపడుతున్నాను. ఏమిటి మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ సామాజిక వర్గం మీద ఈ ఉభయులు తగాదాల వల్ల చీకుట్టే పరిస్థితి వస్తుంది. అందుకు కాబట్టి చాలా మదన పడుతున్నాను. నేను బాధపడేది ఏంటంటే ఉభయులు ఇప్పుడు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పెద్ద మనుషులు చెప్పినట్టుగా వినుకొని నా ఆస్తి కోసం పోరాడడం కాదు, నా డబ్బులు నా పేమెంట్ చేయమని, లేదంటే నా ఆస్తి నాకు తిరిగి రాసేమని కూడా శ్రీని గారికి అడగాలనుకుంటున్నాను. 7 రోజుల వాళ్ళ తాలూకు పోరాటంలో సమస్య ఎక్కడ ఉందా, లేకపోతే కోరికలే ఆ సమస్యను జటిలించేస్తాయి? రాజకీయ అతను చెప్పారు కదండి, రాజకీయ వాంఛలు కోరికలు తన 30 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడూ బయటపడలేదు. ఒక సందర్భంలో రాజకీయంగా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు మావే వాళ్ళవి. కానీ ఆ కాంక్ష రాజకీయ పదవిన కాంక్ష మరి వాళ్ళకి ఎలాగున్నది ఏమిటో నిత్యం ఇతను పోరాడుతూనే ఉంటాడు, జైలుకి వెళ్తూనే ఉంటాడు, పాపము చేపట్లు పడుతూనే ఉంటాడు. తను నిరంతరము ప్రజల మధ్యన తిరుక్కొని చేపట్లు పెడతాడు కూడా. అంతా కూడా ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మరి ఆయన మాకు ఒక విధంగా ఆర్థికంగా తన మామ పర్వాలేదు, నేను భయపడే వ్యక్తిని కాదు, తన మామ తన భార్య కూడా ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళి మా ఆర్థిక అవసరాలు ఇలా ఉన్నాయి, మేము ఇచ్చినటువంటి పైకాన్ని మాకు చెల్లించండి అంటే ఏదో విధంగా అంతే. శ్రీనివాస్కి దువ్వాడ వాణి ఇద్దరు తరఫున కూడా మీరు బాధితులను విన్నాను. మీ మీద కేసులు ఆర్థిక లావాదేవీలు నా మీద కేసులు కూడా వేశారు సార్. నేలయ్య అనే ఒక సిఐ, నేను పనికి వచ్చినాడు పనికి మాలినాడు అనను, నేను నా డ్రైవింగ్ మీద వాణి గారే ఒక కార్యకర్త ఎవరో చెప్పారని చెప్పేసి కేసు వేసి రాత్రి 11 వరకు టార్చర్ పెట్టారు. ఆయన సెల్ పట్టుకొని ఆమెకి వినిపిస్తున్నాడు. ఆర్థికంగా ఆదుకున్నటువంటి నా కుటుంబానికి చివరికి నా మీద కేసులు, నా డ్రైవర్ మీద కేసులు పెట్టి నన్ను మానసికంగా బాధలు పెట్టారు. రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, నాకు తోబుట్టు కాకపోయినా కృపారాణి గారు అంటే అభిమానించినటువంటి వ్యక్తిని నేను. పూర్వం నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అభిమానించే వ్యక్తులను. ఆమె కేంద్ర మంత్రిగా చూసా తప్పకుండా నేను ఏమి చెప్పేది ఆ పనులు చేసి పెట్టేది. తరువాతను రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ, మాస్టారు మీ సహకారం కావాలంటే నేను ఇప్పటికి కూడా ఇప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను, కానీ అంతకుముందు 2 పర్యాలు కూడా నేను సపోర్ట్ చేసుకుని అంటే పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కూడా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారితో మాకు విరోధం ఉన్నప్పటికీ
ప్రాధేయపడ్డారు. అన్నా మాకు కల్పించన్నారు. మనస్సు కరిగి కుటుంబంతో మాట్లాడి నేను ఆ కమర్షియల్ సైట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులకి విలువలు పెరుగుతాయి, అందరూ బాగుపడతారు. ఓన్లీ అక్కడ నివసించని ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బయటికి గెంటేశారు కాబట్టి వచ్చి ప్రాధేయపడుతున్న ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. నాకు విరోధం అయినప్పటికీ, కుటుంబం నా మీద కేసులు పెట్టినప్పటికీ, నేను స్టేషన్లో 11 గంటల వరకు సిఐతో పోరాటం చేసినప్పటికీ, అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఆ సైట్ని ఇవ్వడమైంది. నా సైట్ కోసం ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పోరాటం అనేది ఇది చాలా నీచమైనటువంటి చర్యని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. 1,20,00,000 ఆయనకి పెద్ద అమౌంట్ కాదు, కానీ 60 లక్షలు ఏదైతే అరువు రిజిస్ట్రేషన్ చేపించారు, ఈ 60 లక్షల రూపాయల కోసం ఈ మధ్యకాలం ఎప్పుడైనా ఆయన వెళ్ళి సంప్రదించడం జరిగిందా, అడగడం జరిగింది? నేను వెళ్తుండేటప్పుడు రాజకీయంగా వెళ్తానని మిగతా వాళ్ళు భావించేవారు. నేను వెళ్ళిన ప్రతి పర్యాయం కూడా తమ్ముడు నా అమౌంట్ నాకు కొద్దిగా ఏర్పరచు, నా పిల్లలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి అంటే, అన్న ఇగో ఇల్లు కడుతున్నాను, నాకు వచ్చిన మనలతో ఇల్లు కడుతున్నాను అన్న, నీకు ఇచ్చేస్తానన్నా అనేసి అనడము, లేదా ఎక్కడో సైట్ ఉంది అది ఇచ్చేస్తాను అనడము. సైట్లు నాకు తమ్ముడు ఇచ్చాయంటే అక్కడికి వాళ్ళ తమ్ముడు అయినటువంటి బాబా గారు మాత్రము, అన్న అన్నతో సంబంధం లేదు, ఇది నా బాధ్యత, నేనేదో చేసి మీ అమౌంట్ని నేను తీర్చే బాధ్యత నాదనేసి బాబాగారు అనడంతో, నేను బాబాగా అంటే అతను సాయిబాబా భక్తుడు కాబట్టి ఆ బాబాగారు అనడంతో నేను అక్కడి నుంచి సైలెంట్ అయ్యి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వలే అని చెప్పేసి అంటే ఉద్దేశంతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు తగాదాలు చూస్తుంటే మాత్రం ఈ క్షణమే తాళం వేస్తే బాగుంటుందా, వాళ్ళ ఉభయలను ఎంట పెడితే బాగుంటుందా అన్నటువంటి కోపం వస్తుంది సార్. నాకు కుటుంబాలు ఉన్నాయి, నాకు సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో మంది మార్పులం అంతా ఉంది. ఏమిటి పరిస్థితి చూస్తుంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏమిటి మీరు ఆ సైట్ ఇచ్చేసి అనవసరంగా వాళ్ళకి కంపు చేశారేటో, ఏమో పని చేశారని నాకు చాలామంది అడుగుతున్నారు. నాకు సిగ్గుసేటుగా ఉంది సార్. నాకు అంటే నా విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా తెలుసుకొని ఈ పోరాటాలు మాని, ఆడపిల్లలు జీవితాలు పోతాయి, రేపుదం తన భర్తలు వాళ్ళకు వదిలి వచ్చేమో, మీ అమ్మకే దిక్కు లేదు, మీ నాన్నకే దిక్కు లేదు, నువ్వే మాత్రమని రేపుదేమో అన్నీ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో అమ్మాయి సంబంధంకి ఉంది, అవతల మాధురిన అమ్మాయికి కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ జీవితాన్ని బయటికి లాగేస్తారు ఉభయలు కలిపి. ఆవిడికి న్యాయం ఏం చేస్తారు? తన భర్త మంచివాడాడు కాబట్టి ఆవిడ పార్టీకి క్రమశిక్షణగా పనిచేసేది అమ్మాయి, అది మనకి అనవసరం అనుకోండి. వాళ్ళు యాక్చువల్గా భర్త చెప్తున్న మాటలు బట్టి చూస్తే తెలుగుదేశం అభిమానులు, వాళ్ళు ఒక గౌరవమైనటువంటి కుటుంబం, ఒక సీనియర్ అడ్వకేట్, బావకు తండ్రి మామ ఒక సీనియర్ అడ్వకేట్, బావకు సీనియర్ అడ్వకేట్, మామ చనిపోయినప్పటికీ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వివేకానంద్ గారు ఒక సీనియర్ అడ్వకేట్. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా మదన పడుతున్నారు ఈ సన్నివేశాలను చూసి ఏమీ చేయలేకపోతున్నారు. మరి శ్రీనివాసరావు గారు మరి ఏమీ న్యాయం చేస్తారనేది ఆయన ఇష్టం. కాబట్టి ఇప్పటికైనా నా విన్నపం ఏంటంటే, పెద్ద మనసుతో ఆలోచించి ఎవరైతే పెద్దలు రాజీ పెట్టాలని వచ్చారో ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ఆయనకి అన్నం లేకుండా, తిండి లేకుండా, కాపీ లేకుండా గెంటి వేశారే. మీ రాజకీయ కాంక్ష అంటే ఎవరు మరి పొలిటికల్గా ఎదగకూడదా? నా కుటుంబం మీద కూడా దెబ్బ కొట్టారు, వాళ్ళు అన్నదమ్ములు, నాకు వాళ్ళు కూడా విరోధులు అయిపోయారు. ఏమిటో ఈ పరిస్థితి, మా రాజకీయం నీకెందుకనేసి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అందరి చేత నా పైన రెచ్చగొట్టి పంపించినటువంటి వ్యక్తులు భర్త భార్యలు. అయినా నేను ఏనాడు బాధపడలేదు. నాకు ఆర్థికంగా కొన్ని కోట్లు లాస్ పెట్టారు. నేను రిటైర్ అయిన తర్వాత ఏవో వ్యాపారాలు మా అబ్బాయికి పెట్టి చేద్దామంటే నాకు ఆర్థికంగా కూడా నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తాల్ని తన వెనక తిప్పుకొని, వాణి గారు కానీ శ్రీని గారు కానీ ఉభయలకి అంటాను నేను, తిప్పుకొని నాకు ఆర్థికంగా నా అనుసరులకి నాకు కోట్ల రూపాయల మీద లాస్ పెట్టినా నేను బాధపడలేదు. అయినప్పటికీ అంత నష్టపరిచిన ఆ ఇద్దరు దంపతుల మీద మీకు ఎందుకు అభిమానం? ఈరోజు బయటకు వచ్చాడని ఉద్దేశంతో శ్రీనివాస్కి నిలువు నీడ కల్పించేందుకు స్థలం అమ్మారా, లేక మీకు డబ్బులు అవసరం అమ్మారు? నాకు ఆర్థిక అవసరాలు లేవు సార్. నా పిల్లలు ఒక నిజాయితీ పరులు, వాళ్ళకి ఏమైనా కావాలి. ఎక్కడ ఒక డాక్టర్ కానీ వాళ్ళ ఆయన డాక్టర్, నా కుమార్తె గ్రూప్ 1 ఆఫీసర్, ఎక్కడ అవినీతి చేయకండి, మీకు ఏది కావాలి నేను ఉన్నాను, నాకు వచ్చినటువంటి మీరు చూస్తాననే ఆలోచనతో నేను చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఉభయలు
భర్త భార్యలకు ఏంటి అవసరం, నాకు ఆర్థిక అవసరాలు లేవు, కానీ బయటపడిపోయాడు అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చాడు, భార్య గెంటేసింది, బయటకు వచ్చాను, నా పరిస్థితి ఎలాగుంది, నాకు ఇక్కడ స్థానం కావాలి అనేసి నా దగ్గరలోనే ఇల్లు చూశాడు, పరిసరాలు చూసి నాకు నచ్చలేదు వెళ్ళిపోయాడు. అయ్యప్ప నగర్ చూశాడు, మరో ప్రాంతం చూశాడు, మరో ప్రాంతం చూశాడు, అన్ని ప్రాంతాలు చూసి చివరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్న అన్ని ప్రాంతాలు చూశాను, నాకు ఎక్కడ నచ్చలేదు, అక్కడ ప్లేస్ బాగుంది నాకు ఇవ్వండి అంటే ఒక మానవతా దృక్పథంతో ఒక నివసించాల కుటుంబాన్ని నిలబెట్టడం మన ధర్మం అని చెప్పేసి నేను ఆ స్థలాన్ని 6 రోజులుగా చూస్తున్నారు ఈ వివాదంలో. కంక్లూజన్కి ఇక్కడ కూడాను ఇరువైపుల నుండి వచ్చే పరిస్థితి, ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో నేరుగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇరు వర్గాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళలో కూడా డిమాండ్లు పరిష్కారం కానటువంటి డిమాండ్లు కొన్ని కనిపిస్తున్నాయి. ఓవైపు ఏదైతే విడాకులు కావచ్చు, మరోవైపు ఈ ఆస్తి తందే అనుకుని శ్రీని అంటే స్టిక్ ఆన్ అవడం, అదే తప్ప ఇంకోటి అయితే నేను బయటికి రాను. ఈ పరిణామాలన్నీ కూడాను పార్వతీశ్వరరావు మాస్టర్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇవ్వండి అని వదిలేసిన పార్వతీశ్వరరావుకి ఎందుకు ఇప్పుడు ఈ మదనపాటు వచ్చింది? ఈ మదనపాటు నుండి బయటపడాలంటే మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను ఇమ్మీడియట్గా నా సైట్ నాకు రాసిమని చెప్తున్నాను, లేదంటే నా అమౌంట్ నాకు ఇచ్చేసి మీరు పోరాడండి. అది ఏముందండి, అందులో ఏముంది, ఎవరిచ్చారంటే డబ్బు, నేను ఇచ్చాను చెప్పడానికి ఏమి రైట్ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు చెప్పండి. నేను ఎక్కడ పెట్టుకున్న లాసులు నాకు అనవసరం. నా సైట్కి ఎవరిచ్చారు? శ్రీని గారు వచ్చారు, 100 మంది కార్యకర్తలు వచ్చారు, అయినా నేను ఇవ్వలే, నా ఇంటికాడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను. తప్పదు మళ్ళీ రెండోసారి వచ్చి నాకు కావాలంటే ఇచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఇచ్చాను కాబట్టి ఈ తగువులు పడడం అనేది ధర్మంగా ఉండదు. అక్కడికి వెళ్ళి అంత దౌర్జన్యం చేయవలసిన అవసరం లేదు. ఆయన అప్పటికే 6 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించి ఇచ్చాడు. మరి సంపాదన ఎవరిదంటారు? అది కానీ సంపాదన గురించి వాణి ఎక్కడ కూడా పోరాడడం లేదు, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొక అంటే మీరు చెప్పినట్టు ఇంత మాధురితో ఇక్కడ నివసించకూడదు, ఈ ఇంట్లో ఉండకూడదు, పలాస వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. కానీ టెక్కల్లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు ఈరోజు 2 పిల్లలకు కూడాను అన్యాయం జరుగుతున్నట్టు ఒక ఆవేదన ఆవిడ కూడా వ్యక్తం. ఆవిడ అభ్యర్థులలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. నిజాయితీ కనిపించేటప్పుడు ఆవిడ అభ్యర్థులు నిజాయితీ భర్తను బయటకు ఎట్టకూడదు సార్, భర్తను బయట పెట్టకూడదు, తన కట్టుబట్టలను కూడా బయటకు ఇస్తుండడం ధర్మం కాదు అని సమాజం చెప్పుకుంటుంది. ఆవేళ ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే ఇందులో ఏమీ లేదు. అమ్మాయిని తెచ్చారు, మాధురైన అమ్మాయిని, కార్యకర్తను తెచ్చారు. ఆవేళ నాకు సమావేశానికి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్, నాకు చిన్ననాటి నుంచి కుటుంబ మిత్రుడు, చంటి అంటాము. ఆ అబ్బాయికి ఆవేళ కార్యక్రమాన్ని అంటే అతని పదవి స్వీకరణ రోజున ఈ అమ్మాయి తీసుకొచ్చి నేను చూస్తూనే ఉన్నాను. అమ్మాయికి మహిళా అధ్యక్ష పదవిని కట్టబెట్టి అమ్మాయి చేత ఇంటింటికి అంటే ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఈ పిల్లల జీవితాలని పాడు చేసే ఉపేళ్ళ పిల్లలు కూడా రేపొద్దున సంబంధాలు రావాలి, లేదా వాళ్ళు బరి తెగించేసి ఎక్కడికో పోతారు. నా తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు అనుకుంటారు, మా అమ్మ ఇటువంటిదే అనుకుంటారు. సో ఇటువంటి సందర్భంలో నా విన్నపం ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు వాణి తన నిర్మించుకున్నటువంటి 6 కోట్ల ఇంట్లో శ్రీని గారి ఇల్లు, మాధురి గారు తన ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఏకాంతంగా నివసించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. ఇది సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. నాలాంటి వాళ్ళు వారం రోజులు తిలికిస్తున్న అన్ని టీవీల్లో కూడా, అన్ని టీవీలు నాకు అలవాటు ఏంటంటే ఆర్టీవీతో పాటు అన్ని టీవీలు కూడా అన్ని ఛానల్స్ కూడా కిలుకుతుంటాను, చూస్తుంటాను, అన్నీ తెలుసుకుంటుంటాను, వాట్సాప్లు చూస్తుంటాను. ఈ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే మీ ఆర్టీవీ వారు మాత్రం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది పరిష్కారం దిశగా వెళ్ళకుండా మరి పెద్దవాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో తెలియదు. మరి కాబట్టి ఆ పెద్దవాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే నా అమౌంట్ నాకు ఇప్పటికి మరి పెద్దవాళ్ళందరూ కోటీశ్వరులు, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, జడ్జిలుగా పనిచేశారు. మరి ఆ కుటుంబ చరిత్ర పెద్దవాళ్ళ కోసం నేను మాట్లాడకూడదు. వాళ్ళందరూ కూడా అంత స్థాయిలో ఉన్నారు. ఈవేళ అలాగా ఈ దువ్వాడ ఫ్యామిలీని కలుపుతామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాగే నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. అలాగే మాధురి జీవితాన్ని కూడా నాశనం చేయొద్దని కూడా, ఆమె బ్రతుకు ఆమె బతికినట్టు చూడండి. మరీ టార్చర్ పెట్టి సమాజంలో విలువలు లేకుండా
చేయకండి. రేపొదే మీ సామాజిక వర్గంలో రాబోయే తరం కూడా ఈ విధంగా ప్రవర్తించేటట్లుగా మీ ప్రవర్తన ఉంది. అది గమనించండి, మంచి హృదయంతో ఆలోచించండి. మీరు ఇవన్నీ నా స్టేట్మెంట్ని చూసి రెచ్చిపోకండి. ఒక మంచి విశాల హృదయంతో ఆలోచించమని వాణి గారికి, తన బంధువులకి, శ్రీను గారికి, తన సోదరులకి, తన బంధువులందరికీ కూడా మీ ఆర్టీవీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి నా రావాల్సినటువంటి అమౌంట్ని మాత్రము బాబా గారికి, శ్రీధర్ బాబా గారికి, శ్రీను గారికి నేను అడగను. ఆయనకి నాకు సంబంధం లేదు. బాబా ప్రామిస్ చేస్తేనే నేను ఇవ్వడం అనేది జరిగింది. మరి బాధ్యత శ్రీను గారికి కూడా ఉంది. చెక్కులు ఇచ్చారు. కాబట్టి నాకు ఏంటంటే చివరికి కనిపిస్తుంది ఏంటంటే ఉభయల్ని ఎంటబెట్టి తాళం వేసిందినా, ఉభయల్ని ఎంటబెట్టి తాళం వేసి హక్కు నాకు ఉంది సార్. ఆ ఇంటి మీద ఎవరికి అర్హత లేదు, ఆ సైట్ మీద ఎవరికి అర్హత లేదు. కొనుక్కున్నారు కాబట్టి బాబాకి, శ్రీను గారికి అర్హత లేదు. అక్కడికి వెళ్ళి మాధురి కానీ వాణి కానీ వెళ్ళి అడిగే అర్హత ఎవరికి కూడా లేదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే నేనే తాళం వేస్తాను. ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే దువ్వాడ శ్రీనివాస్కి ఎమ్మెల్సీకి నిలువు లేనటువంటి తరుణంలో ఆయన 22 సెంట్ల స్థలాన్ని అమ్మారు. ఆ ఇంట్లో ఇల్లు నిర్మించుకొని ఆవాసం ఉంటున్న తరుణంలో ఇక్కడే మాధురితో పాటు సహజీవనం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మాధురిని బయటైతే తేగలిసారు, కానీ ఆమె కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆరోపణలు ఉన్నాయని ఆమె కూడా ఓవైపు మదన పడుతుంది. మరోవైపు చూస్తే కనుక ఏ ఇంటి కోసం అయితే ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు వాణిల మధ్యన కొనసాగుతుందో 7 రోజులు కావస్తున్న ఈ వివాదం సద్దుమానక నేపథ్యంలో స్థల యజమాని మాత్రం ఈరోజు ఎందుకు తన స్థలాన్ని